నారాయణ పండితుడు రాసిన హితోపదేశ గ్రంథంలో మిత్రలాభం అనే కథలో 6వదైనటువంటి లుబ్ధ శృగాల కథ, అంటే దురాశ కలిగిన నక్క కథ. ఇంతవరకు జరిగిన కథలో హిరణ్యకుడనే ఎలుక, లఘుపతనకమనే కాకి, మంథరకుడనే తాబేలు ఒకచోట కలుస్తాయి. ఆ ఎలుక హిరణ్యకుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పినప్పుడు మంథరకుడు ఈ నక్క కథ చెప్పడం మొదలుపెట్టినాడు. గద్యము: ఆసీత్ కళ్యాణకటక వాస్తవ్యో భైరవో నామ వ్యాధ. కళ్యాణకటకమనే ఒక నగరంలో భైరవుడనే ఒక వేటగాడున్నాడు. స చైకదా మాంసలుబ్ధో ధనురాదాయ మృగమన్విష్యన్ వింధ్యాటవీ మధ్యం గతః. అతడు ఒకసారి మాంసం కావాలా అని అనుకొని ఒక ధనుస్సును, అంటే బోను తీసుకొని వింధ్య అరణ్యాల మధ్యకు పోయినాడు. తత్ర తేన మృగ ఏకో వ్యాపాదిత. వాడు అక్కడొక జింకను చంపినాడు. తతో మృగమాదాయ గచ్చత తేన ఘోరాకృతి సూకరోదృష్ట. వాడు ఆ జింకను తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోతూ ఉన్నప్పుడు ఒక పెద్దదైనటువంటి అడవి పందిని చూసినాడనమాట. అడవి పందులు చాలా చాలా డేంజరస్. మిగతా మృగాలన్నింటికంటే అడవి పంది భయం లేనిది. తతస్తేన మృగం భూమౌ నిధాయ సూకర శరేణ హతః. అప్పుడు వాడు ఆ జింకను కింద పడేసి బాణంతో ఆ అడవి పందిని చంపినాడు. ఆ బాణం దెబ్బ తగిలిన అడవి పంది విలవిలలాడుతూ గట్టిగా అరిచి వేటగాడిని వాడి బెల్లం దగ్గర కొట్టింది. కొడుతూనే వాడు చచ్చిపోయినాడు. చిన్న ద్రుమ ఇవ పపాత, అంటే విరిగిన చెట్టు మాదిరి కింద పడిపోయినాడు వాడు. తథాచ ఉక్తం, అందుకే అంటారు 158, జలమగ్నిర్విషం శస్త్రం క్షద్వ్యాధి పతనం గిరేహే నిమిత్తం కించిదాసాద్య దేహీ ప్రాణైర్విముచ్యతే. నీరు, అగ్ని, విషం, ఆయుధం, ఆకలి, రోగం, పర్వతం నుండి పడడం మొదలైన ఏదో ఒక కారణం ద్వారా జీవులకు ప్రాణాలు పోతూ ఉన్నాయి. అథ తయోః పాదాస్ఫాలనైన త్వేకః సర్పోపి మృతః. పిమ్మట వేటగాని యొక్కయు పంది యొక్కయు కాళ్ల తొక్కిసలాడితే ఒక పాము కూడా చచ్చిపోయింది అక్కడ. గద్యం: అత్రాంతరే దీర్ఘరావో నామ జంబుకః పరిభ్రమన్నాహారార్థీ తాన్ మృతాన్ మృగ వ్యాధ సర్ప సూకర నపశ్యత్. అంతలో అక్కడికి తిండి కోసం వచ్చిన ఒక నక్క, దాని పేరు దీర్ఘరావము. దీర్ఘరావం అంటే శబ్దం, దీర్ఘరావం అంటే చాలా ఎక్కువసేపు ఊలబెట్టే నక్క అంట. ఇది దీర్ఘరావము అనే నక్క అక్కడికి వచ్చి ఇంతమందిని చూసింది. మొదట వీడు చచ్చిపోయినాడు వేటగాడు, తర్వాత జింక చచ్చిపోయింది, ఆ తర్వాత అడవి పంది, ఆ తర్వాత పాము, 4 చచ్చిపడి ఉన్నాయి. దండిగా తిండి. ఆలోక్యాచింతయచ్చ. ఇప్పుడు ఇట్లా ఆలోచించడం మొదలుపెట్టింది. అహోభాగ్యం, ఆహహహహ, నాకెంత అదృష్టము. ఆద్య మహద్భోజ్యం మే సముపస్థితం. ఈరోజు నాకు పెండ్లి వంట దొరికినట్టు దొరికింది. అథవా లేకపోతే 159, అచింతితాని దుఃఖాని యథైవా యాంతి దేహినాం సుఖాన్యపి తథా మన్యే దైవమత్రాతిరిచ్యతే. అనుకోకుండా జీవులకు
చాలా చాలా దుఃఖాలు వస్తూ ఉంటాయి. కానీ అదేవిధంగా సుఖాలు వచ్చినప్పుడు కూడా అనుకోకుండా దైవము చాలా ఇస్తూ ఉంటుంది. అనిమిత్తములై ఎలా దుఃఖాలు వస్తాయో సుఖాలు సైతం అట్లాగే వస్తాయి. అందు దైవము అంటే అదృష్టమే ముఖ్య కారణము అని అనుకున్నాను. గద్యము భవతు ఏషాం మాంసైర్మాసత్రయం సమధికం భోజనం మే భవిష్యతి. అబ్బో, ఈ మాంసంతో నేను 3 నెలలు ఇంకెక్కడా కదలకుండా హాయిగా తినచ్చు అనుకున్నాను. 160. మాసమేకం నరో యాతి ద్వౌ మాసౌ మృగసూకరౌ అహిరేకం దినం యాతి హ్యద్యభక్ష్యో ధనుర్గుణ. ఈ మనిషి మాంసాన్ని నేను 1 నెల తినవచ్చు, లేడి మాంసంతో 1 నెల బతకొచ్చు, పంది మాంసంతో 1 నెల బతకొచ్చు, ఇంకా ఈ పామును 1 రోజులో తినేయచ్చు. అయితే ఈ రోజుకు మాత్రం నేను ఈ ధనుస్సు ఉంది కదా, ఈ బో ఉంది కదా, బోకు కట్టిన అల్లె త్రాడు ఉంటుంది, అది కూడా మాంసమే, అది యాక్చువల్గా పేగు. ఆ పేగు తిని ఈరోజు బతికేసి సుఖంగా ఉంటాను అని దురాశపడింది. ఏదన్నా వేరే తిని ఉండొచ్చు కదా, కానీ ఈరోజు మిగతావన్నీ ఎందుకు, ఇది కొంచెం తినేస్తాను అనుకొని గద్యము తతః ప్రథమ బుభుక్షాయామిదం నిస్వాదు కోదండలగ్నం స్నాయుబంధనం ఖాదామి. ఇప్పుడు మొదట నా ఆకలి తీర్చుకోవడానికి ఈ ధనుసుకుండేటువంటి ఈ పేగును తినేస్తాను అని అనుకున్నాను. ఇత్యుక్త్వా తథా అకరోత్, అట్లనే చేసింది, అది కొరికింది ఆ పేగును. ఆ పేగును ఎట్లా కట్టింటారు, గట్టిగా టెన్షన్తో కట్టింటారు కదా బోకు. తతశ్చిన్నే స్నాయబంధనే ధృతముత్పతితేన ధనుషా హృది నిర్భిన్న స దీర్ఘరావ పంచత్వం గత. ఇది కొరుకుతూనే బో ఇట్లా గట్టిగా ఇట్లా కట్టింటారు కదా, ఒక్కసారిగా బో ఇట్లా అనింది. ఇట్లా అంటూనే అది పోయి దీని గుండెకు తగిలింది. తగులుతూనే నక్క ఏమైంది, చచ్చిపోయింది. అతోహం బ్రవీమి, అందుకే చెప్తున్నాను కర్తవ్య సంచయో నిత్యం అని. అంటే సంపాదించాల్సిందే, కానీ దురాశకు పోయి ఎక్కువ సంపాదించడం మంచిది కాదు అని చెప్పింది ఎవరు, మంథరకుడు. మంథరకుడు అంటే తాబేలు. తథాచ, అదీకాక 161, యద్దదాతి యదస్నాతి తదేవ ధనినో ధనం అన్యే మృతస్య క్రీడంతి దారైరపి ధనైరపి. ఎవడైతే దానం చేస్తాడో, ఎవడు తాను అనుభవిస్తాడో అట్లాంటి ధనము ఉపయోగపడుతుంది. మిగిలిన వేరేవాడు మరణించిన తర్వాత పెండ్లాం బిడ్డలు సంతోషిస్తారు ఆ ధనంతో. కించ 162, యద్దదాసి విశిష్టేభ్యో ఇచ్ఛాస్నాసి దినే దినే తత్తే విత్తమహం మన్యే శేషం కస్యాపి రక్షసి. నీవు యోగ్యులకు దానం చేసేది, నీవు అనుభవించేది మాత్రమే నీ ధనం, ఇక మిగిలిన ధనమంతా ఇతరులదే, దీనికి నువ్వు రక్షకుడవు అని నేను తలంతును. 162వ శ్లోకం మళ్ళీ ఒకసారి. యద్దదాసి విశిష్టేభ్యో ఇచ్ఛాస్నాసి దినే దినే తత్తే విత్తమహం మన్యే శేషం కస్యాపి రక్షసి. గద్యము యాతు కిమిదానీం అతిక్రాంతోపవర్ణనేన యతః. అది సరే, ఇప్పుడు గతించిన దాని గురించి ఎందుకు ఆలోచించడం. 163, నా ప్రాప్య అభివాంఛంతి నష్టం నేచ్ఛంతి శోచితుం ఆపత్స్యపి న ముహ్యంతి నరాహ పండితబుద్ధయః. పండితులైన మనుషులు లభింపని దానికై ఆసక్తులు కారు. న ప్రాప్యమభివాంఛంతి నష్టం నేచ్ఛంతి శోచితుం, నష్టమైన వస్తువునకై విచారింపరు. ఆపత్స్యపి న ముహ్యంతి, ఆపదలు సంభవించినతో భ్రాంతులు కారు. కాబట్టి అంటే దొరకని దానికై ఆలోచించడము, మనం నష్టపోయిన దాని గురించి దుఃఖపడ్డము, ఆపదలు వచ్చినప్పుడు అంటే డేంజర్స్ వచ్చినప్పుడు భయపడము, ఇవన్నీ చెయ్యరు. గద్యము తత్ సఖే సర్వదా త్వయా సోత్సాహేన భవితవ్యం యతః. కనుక మిత్రమా, నీవు నిత్యం ఉత్సాహంగా ఉండాలి. ఎందుకంటే
అని ఎవరన్నారు? మంథరుడు అన్నాడు. 164 శాస్త్రాణ్యధీత్యాపి భవంతి మూర్ఖా యస్తు క్రియావాన్ పురుష స విద్వాన్ సుచింతిత సుచింతిత సుచింతితంచౌషధ మాతురాణం నామమాత్రేణ కరోత్యరోగం. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారే విద్వాంసులు. మిగిలిన వాళ్ళు శాస్త్రాలు అంటే అన్ని విద్యలు చదివినప్పటికీ వాళ్ళు మూర్ఖుల కింద లెక్క. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళే విద్వాంసులు. ఎందుకంటే రోజు మందు గురించి ఆలోచిస్తే రోగం తగ్గదు కదా, మందు తీసుకోవాలి. మందు తీసుకుంటే రోగం శాంతిస్తుంది. అన్యచ్చ అదీగాక 165 నా స్వల్పమప్యత్యవసాయ భీరో కరోతి విజ్ఞాన విధిర్గుణం హి అంధస్య కిం హస్తతలస్థితోపి ప్రకాశయత్యర్థమిహ ప్రదీపః. చాలా అందమైన పద్యం. న స్వల్పమప్యత్యవసాయ భీరో కరోతి విజ్ఞాన విధిర్గుణం హి. అంటే ఆచరణ లేనివాడికి, అంటే ఏదైనా ప్రాక్టికల్గా చెయ్యని వాడికి విజ్ఞాన విధానం, శాస్త్రాధ్యయనం లేక శాస్త్రబోధ ఏమాత్రం ఉపయోగపడదు. అంతా చదివి ఏమీ పని చేయకపోతే ఎందుకు ఉపయోగం లేదు. ఎట్లా అంటే అంధస్య కిం హస్తతలస్థితోపి ప్రకాశయత్యర్థమిహ ప్రదీపః. గుడ్డివాడి పక్కన చేతిలో దీపం ఉండి మాత్రం ఏమి ఉపయోగం? అది వాడికి ఏమీ వెలుగు చూపించదు కదా. అట్లనే శాస్త్రం ఉండి కూడా పని చేయని వాడి, పని పాట లేని వాడికి ఆ విద్యతో ఉపయోగం లేదు. 166 సుఖమాపతితం సేవ్యం దుఃఖమాపతితం తథా చక్రవత్ పరివర్తంతే దుఃఖాని చ సుఖాని చ. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సహించాలి. ఎందుకంటే సుఖ దుఃఖాలనేవి చక్రం, బండి చక్రం వలె ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. అపరంచ అదీకాక 167 నిపానమివ మండూకాః సరః పూర్ణమివాండజాః సోద్యోగం నరం మాయాంతి వివశాః సర్వసంపదః. కప్పలు అల్పజలం గల కూపాధికమును వలె, పక్షులు సమృద్ధ జలమైన తటాకమును వలె ప్రయత్నశీలుడైన మానవుణ్ణి సంపదలు వివశములై చేరుతూ ఉంటాయి. అంటే ప్రయత్నం చేస్తే చాలు సంపద వస్తుంది అనేది భావ్యం. అంటే మనం పని చేయాలి. అపిచ అదీకాక 168 ఉత్సాహ సంపన్నమదీర్ఘసూత్రం క్రియావిధిఘ్నం వ్యసనేశ్వసక్తం శూరం కృతఘ్నం దృఢ సౌహృదంచ లక్ష్మీ స్వయం యాతి నివాసహేతో. చాలా అందమైన పద్యం. 168 ఉత్సాహ సంపన్నమదీర్ఘసూత్రం క్రియావిధిఘ్నం వ్యసనేశ్వసక్తం శూరం కృతఘ్నం దృఢ సౌహృదంచ లక్ష్మీ స్వయం యాతి నివాసహేతో. ఉత్సాహవంతుడు అంటే ఆలస్యం, అంటే ఎప్పుడు లేజీగా ఉండనివాడు, లేజీ లేకుండా ఉండే బాగా యాక్టివ్గా ఉండేవాడు. అంటే దీర్ఘసూత్రరహితుడు. కర్తవ్య వివేకి, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనే విజ్ఞానం కలిగినవాడు. వ్యసనములు లేనివాడు, ధైర్యం ఉన్నవాడు. సూర్యుడు పక్కవాళ్ళు చేసిన మేలును మరువనివాడు, అంటే మంచి చేసేవాడు. దృఢమిత్రయుతుడు, మంచి మిత్రులున్నవాడు అయిన పురుషుని వద్దకు ధనము స్వయంగా వస్తుంది. విశేషతశ్చ 169 వినాప్యర్థైర్ధీరః స్పృశతి బహుమానోన్నతిపదం సమాయుక్తోప్యర్థైః పరిభవపదం యాతి కృపణః స్వభావాదుద్భూతాం గుణసముదయావాప్తి విషయాం జ్యోతిం సైంహీం స్వా కిం ధృత కనకమాలోపి లభతే. ధీరుడు సంపదలు లేకపోయినా గౌరవయుక్తంగా ఉన్నత పదవిని పొందుతాడు. అల్పుడు దైవబలం లేనివాడు ఎన్ని సంపదలు కలవాడైనా అవమానాన్నే పొందుతాడు. ఎట్లా అంటే ఎన్ని బంగారు హారాలు ధరించినా కుక్కకు సహజమైన మహోన్నత గుణ సముదాయ లబ్ధమైన
విలసిల్లే సింహశోభ రాదు కదా, అంటే కుక్కకు అంత మాత్రాన సింహం కాదు కదా, ఆ విధంగా. కించ 170 శ్లోకం. ధనవానిది మదస్తే కిం గత విభవో విషాదముపయాసి కర నిహత కందుక సమాహ పాలోత్పాత మనుష్యానాం. అంటే నేను ధనవంతుడు అని నీకు అహంకారం ఉంటే ధనం పోగానే ఎందుకు దుఃఖిస్తావు? మానవులకు ఉన్నతియు అవనతియు చేతితో కొట్టిన బంతి వంటివి అని ఎలకతో చెప్పింది. అయ్యా నీ ధనం పోయిందని ఎందుకు దుఃఖపడతావు? ధనం పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది అని. అన్యచ్చ వృత్యర్థం నాతి చేష్టేత సాహి ధాత్రైవ నిర్మిత గర్భాదుత్పతితే జంతౌ మాతు ప్రస్రవత స్తనౌ. జీవన వృత్తికై అతిగా శ్రమింపొద్దు, దాన్ని బ్రహ్మయే ఏర్పాటు చేసినాడు. గర్భం నుండి శిశువు బయటికి రాగానే తల్లికి స్తనాల నుండి పాలు స్రవిస్తున్నాయి కదా అని చెప్పిన. అపిచ సఖే శృణు, అది కాక ఓ ఫ్రెండ్ మా హిరణ్యకుడా విను. ఏన శుక్లీకృతా హంసాః సుకాశ్చ హరితీకృతాః మయూరాశ్చిత్రితాయేన సతే వృత్తిం విధాస్యతి. హంసలను తెల్లగాను, చిలుకలను ఆకుపచ్చగాను, నెమళ్లను చిత్రంగాను పుట్టించినటువంటి బ్రహ్మయే నీకేదో ఒక ఆధారం చూపిస్తాడు. అపరంచ సతాం రహస్యం శృణుమిత్ర, ఇది కాకుండా ఒక రహస్యము విను. ఇది మంచివాళ్లకు మాత్రమే తెలిసిన రహస్యము, దాన్ని విను. 173. జనయంత్యార్జనే దుఃఖం తాపయంతి విపత్తిషు మోహయంతి చ సంపత్తౌ కథమర్థా సుఖావహాహ. ఏ సంపదలను సంపాదన చేయడంలో దుఃఖం ఉంది, చోరాదులతే నశిస్తే దుఃఖం ఉంది, ఇక ఆ సంపదలు సమృద్ధిగా ఉన్నా మోహం అనేది, అజ్ఞానం అనేది కలుగుతుంది. అట్టి ఎడ సంపదలు సుఖకరాలు ఎట్లా అవుతాయి? అపరంచ 174. ధర్మార్థే యస్య విత్తేహ వరం తస్య నిరీహత ప్రక్షాళనాద్ది పంకస్య దూరాదస్పర్శనం వరం. ధర్మం చేసేందుకై ధనకాంక్ష అందుమా, దానికంటే ధనకాంక్ష లేకుండా ఉండడమే ఉత్తమం. అంటే ధనాల కోసం ఆలోచించకపోవడమే మంచిది. ఎందుకంటే బురదను తొక్కి పాదం కడుక్కోవడం కంటే, అంటే బురదను తొక్కి కాళ్ళు కడుక్కోవడం కంటే బురదను తొక్కకపోవడమే మంచిది కదా. 175. యథా హ్యామిష మాకాశే పక్షిభిః స్వాపదైర్భువి భక్ష్యతే సలిలే మత్స్యై తథా సర్వత్ర విత్తవాన్. ఏలంటే మాంసాన్ని ఆకాశంలో పక్షులు, భూమిపై చండాలాదులు, నీటిలో చేపలు మొదలైనవి ఎట్లా భక్షిస్తాయో అలాగే ధనవంతుణ్ణి అందరూ అంతటా భక్షిస్తారు.